కాలగర్భంలో కలిసిపోయిన మన అపురూప శిల్ప సంపద అప్పుడప్పుడు అనుకోకుండా బయటపడుతూ ఆశ్చర్యానికి గురి చేస్తుంటుంది. తాజాగా అలాంటి ఘటనే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. గత 3 ఏళ్లుగా ఒక సాధారణ బండరాయి అని ఊరంతా భావించి వదిలేసిన చోట తవ్వితే ఏకంగా అతి పురాతనమైన శ్రీ మహావిష్ణువు రాతి విగ్రహం బయటపడింది. జిల్లాలోని మహాముత్తారం మండలం మాదారం శివారులోని పెద్దవాగులో ఈ ఘటన చోటు చేసుకుంది. సుమారు 3 సంవత్సరాల క్రితమే ఈ విగ్రహంలోని కొంత భాగం ఇసుకలో బయటపడింది. స్థానికులు అది పనికిరాని రాతిగుట్ట అని భావించి పట్టించుకోలేదు. కానీ ఇటీవల ఒక వ్యక్తి దీనిని గుర్తించి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆ వీడియో వైరల్ కావడంతో హైదరాబాద్కు చెందిన ఓ వ్యక్తి గ్రామానికి చేరుకుని గ్రామస్తుల సహాయంతో జేసీబీ ద్వారా ఇసుకను తొలగించగా భారీ విష్ణుమూర్తి విగ్రహం బయటపడింది. బయటపడ్డ ఈ విగ్రహం చాలా పురాతనమైనదని, నల్లరాతితో మలిచారని గుర్తించారు. విగ్రహం ముక్కు, చేతి వేళ్ల భాగాలు స్వల్పంగా దెబ్బతిన్నప్పటికీ విగ్రహం ఆకృతి మాత్రం అద్భుతంగా ఉంది. ఈ అపురూప విగ్రహాన్ని చూడటానికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తరలివస్తున్నారు. తమ గ్రామంలోనే విష్ణుమూర్తి వెలిశాడని సంతోషిస్తున్న గ్రామస్తులు త్వరలోనే ఆలయం నిర్మించి విగ్రహ ప్రతిష్ఠ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.